దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చొని కనుక కొద్దిసేపు దేవుని యొక్క వాక్యం విందాము. అందరూ కూడా మీ పరిశుద్ధమైన దేవుని యొక్క గ్రంథం తీసుకుని ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనము చదువుకుందాము. అపవాదికి చోటియకుడి, అపవాదికి సోటికుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగలింక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేసు కష్టపడవలెను. చాలండి. దేవునికి మహిమ కలుగాక. చదువుబడిన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అపవాదికి చెప్పాలి, అపవాదికి సోటివ్వకండి. అపవాది సోడిస్తే వాడు దొంగిలిస్తుంటే దొంగ. చెప్పండి, దొంగిలిస్తుంటే దొంగ. వాడన్నీ కూడా మనలోంచి దోషం వెళ్ళిపోతాడు కనుక అపవాదికి ఏమి ఇవ్వద్దన్నాడు? సోటు ఇవ్వకండి. అపవాది మనం సోటు ఇచ్చినప్పుడు ఆత్మీయ జీవితాన్ని దొంగిలిస్తాడు, ఆశలను దొంగిలిస్తాడు, ఆత్మీయంగా వెదగనివ్వడు, దైవంతో సావాసం చేయనివ్వడు, దేవుడు తలంపులు ఉండనివ్వడు, దైవశత్వం ఇంట్లో నిలవనివ్వడు, నెమ్మది కలిగి బతకనివ్వడు. బోర్డు లక్షణాలు ఎందులో ఉన్నాయి? అపవాదిలో ఉన్నాయి. దేవుడి స్తోత్రం. జాగ్రత్తగా చూడండి. అపవాది సాప కింద నీళ్ళగా ప్రవేశిస్తాడు కనుక జాగ్రత్త మీకు గమనించండి. పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే అపవాదికి మాత్రం మీరు సోటివ్వకండి. సోటించాడంటే మీ జీవితాన్ని దొంగిలించేస్తాడు, మీ ఆత్మ జీవితాన్ని దొంగిలించేస్తాడు. ఆత్మీయంగా వెదగనివ్వడు, ఆశదాని పాత్రలు కానివ్వడు, దేవుడితో సావాసం చేయనివ్వడు, దేవుల్లో వెదగనివ్వడు, దైవశత్వానికి లోపడినివ్వడు. వాడిలో బోర్డు లక్షణాలు ఉన్నాయి కనుక ఎవరికి సోటు వద్దన్నాడు? జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లలైన మనము ఎదుగట్టే అపవాదికి మనం చోటిచ్చామనుకోండి, ఎప్పటికీ కూడా దైవ చిత్తములో నిలవలేము, ఫలించలేము, ఆత్మీయ జీవితంగా వెదగలేము. ఇవన్నీ కూడా అపవాది అణిసివేస్తాడు. ఉదాహరణకి జాగ్రత్త మీకు గమనించండి. ఒక వ్యవసాయి కూడా చేను ఊడ్చాడు అనుకోండి. ఆ చేను ఊడ్చినప్పుడు చక్కగా ఏమండి ఆ చేను పచ్చదనం కలిగి అభివృద్ధికి వస్తున్నప్పుడు ఆ చేనుకి జాతకండి ఆ గొట్టుని వెలకుందనుకోండి. చెప్పాలి, ఆ గొట్టుని వెలకుందనుకోండి. ఆ వెలకి ఏం చేస్తుందంటే ఆ ఎదుగుతున్న చేను ఏం చేస్తూ ఉంటుంది? చెప్పాలి, ఎదుగుతున్న చేను ఏం చేస్తుంది? కొట్టేస్తూ ఉంటుంది. జాతి మీకు గమనించండి. రైతుని బాధ పెడుతూ ఉంటుంది. రైతు చేనుని దాని స్వరూపను పాడు చేస్తుంది, దాని పంటను పాడు చేస్తుంది. ఎవరు అమ్మా? అది కాబట్టి వ్యవసాయకుడు ముందర ఏంటి పట్టిస్తాడు? చెప్పాలి, ఎలకల్ని పట్టించేస్తాడు. ఎందుకంటే అయ్యా గొట్టలు ఉన్నాయనుకో రైతుని దెబ్బ చేసేస్తుంది. మీరు మాట్లాడాలి. రైతుని దెబ్బ చేసేస్తుంది. ఏమండి వ్యవసాయాన్ని పాడు చేస్తుంది. వెదిగే శక్తిని ఎండి చేనుని పాడు చేస్తుంది. ఎక్కడో కూత అక్కడో కూట, అక్కడో కూట అక్కడ అక్కడ కూత, మొత్తం చేనంతా ఏం చేస్తుంది? ఏమండి జాతి వేసండి. ఆ చేను కలే పాడు చేస్తుంది, ఆ చేను పంటే పాడు చేస్తుంది. అవునంటారు కాదంటారండి? దేవుని మహిమ కలుగాక. అంతు గమ్మట్టి దాని సొమ్మే పోయింది. మీరు మాట్లాడతలేదు. ఎవరి సొమ్ము? దాని సొమ్ము పోయింది. దాని బుద్ధి ఏంటి? చెప్పండి. దాని బుద్ధి ఏంటి? పాడు చేస్తాము. దానికి ఉన్న లక్షణం ఏమిటి? ఎదరోని పాడైపోయినా దానికి ఏమి ఇబ్బంది ఏమి లేదు. దాని బతుకేంటి? ఎదరోని వేడిపెత్తమే. చెప్పండి. అలాగని అపవాదుకున్న గుణం ఏంటంటే జాగ్రత్త వేసండి. మనిషి జీవితాన్ని నానా తెనులు చేస్తూ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తూ దైవ చిత్తాన్ని తెలుసుకోనివ్వకుండా ప్రియమైన దేవులారా అనేకమైనవి మన జీవితాల్లోనికి తెత్తవాడు ప్రయత్నం చేస్తాడు. కనుక అపవాది సోడిచ్చామంటే జీవితమే పతనమైపోద్ది చివరికి. దేవుడి స్తోత్రం.
ఏమైపోతుంది. అందుకు కాబట్టి జాగ్రత్త మీకు గమనించండి. అప్పుడు వెలకే ఉందనుకోండి, ఆ వెలకి ఏం చేస్తుందంటే దాని కడుపుకి ఒక కర్ర కొట్టి రెండు కర్రలు కొట్టి దుంపంతా కూడా తినక్కర్లేదు, అది సరిపోద్ది. అయినా అది అలా ఊరుకుంటుందా? మరి ఏం చేస్తుంది? చల్లా చెదురు చేసి పడేస్తుంది. దేవుడి స్తోత్రం. మన ఇంటిలోనైనా సరే, మన జీవితంలోనైనా సరే, మన హృదయంలోనైనా సరే అపవాదికి కనుక చోడిచ్చామంటే మన బతుకే సెలాసెదురైపోతుంది, మన కుటుంబమే సెలాసెదురైపోతుంది, మన ఆత్మీయ జీవితమే సెలాసెదురైపోతుంది. అందుకు కాబట్టి పౌలు గారు అంటున్నారు, ప్రియమైన దేవుని పిల్లారా, అపవాదికి మట్టికి మీరు చోటు ఇవ్వకండి. ఆడు దొంగలించేస్తాడు. దొంగ దగ్గర జాలి ఉండదు, దయాదాక్షిణాలు ఉండదు. అందుకు కాబట్టి అలాగే అపవాది కూడా దొంగలు అంటువాడు కనుక వాడికి మీరు ఏమివ్వద్దు, చోటు ఇవ్వకండి. ఎక్కడ చోటు ఇవ్వకండి? ఇంటిలోను చోటు ఇవ్వకండి. హృదయంలో కూడా చోటు ఇవ్వకండి. ఇంట్లో చోడుతున్నామన్న మాట నీకు ఎలా తెలుస్తుంది? అపవాది చోడిచ్చిన వారి యొక్క ఇంట్లో ఏముంటుంది కొన్ని విషయాలు చూద్దాము. రోమాపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. దేవుడికి మేము కలుగాక. ఏ పాటలు? అల్లరితో కూడిన ఆటపాటలు. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభులు కలిగి ఉన్నారు, మంచిది. ఈ యొక్క లక్షణాలు చాలా గృహాల్లో కనపడుతూ ఉంటాయి. క్రైస్తవుల ఇళ్ళలో దేవుడి స్తోత్రం. ఏంటి అమ్మా? అల్లరితో కూడిన ఆటపాటలు అంటే సినిమా పాటలు, సిగారు పాటలు, జాగ్రత్త వేసండి, ఇచ్చలివిడి పాటలు కనపడుతూ ఉంటాయి. అయితే అర్థం ఏంటనుకున్నారు అక్కడ? కామ విలాసము. చెప్పండి. కామ విలాసము. ఆ మనసు ఉన్నవారు వాటితో సహవాసం చేస్తారటండి. కానీ దేవుడితో సహవాసం చేసిన వారు, ప్రియమైన దేవులారా, అపవాది చోటు ఇవ్వకుండా హృదయంలో దేవునికి చోటిచ్చేవారు, వారి ఇంటిలో సన్నిధి ఉంటుంది, దేవుని వాక్యం ఉంటుంది, దేవుని స్తుతించే ఆరాధన ఉంటుంది, వారి నోట్లో శృతి ఉంటుంది. కొన్నేళ్ళ కుటుంబంలాగా ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందండి. ప్రియమైన దేవులారా, అపవాది చోడిచ్చిన వారి యొక్క జీవితములో అయ్యే చెలరేగుతూ ఉంటాయి. నీ ఆత్మీయ జీవితానికి, దేవుడి పట్ల మహిమగా తలంపుల్లోనికి నీ జీవితాన్ని వెళ్ళనివ్వదు, దేవుడితో సహవాసం చేయనివ్వదు. అందుకు కాబట్టి పౌలు గారు చిత్రం ఏంటంటే, మీరు దేవుని పిల్లలు కనుక మీ హృదయంలో దేవుని చోటు ఇవ్వండి. మీ ఇంట్లో మరి దేవునికి చోటు ఇవ్వండి. అపవాది చోటిచ్చారంటే కనుక పతనం చేసేస్తాడు, మీ జీవితాన్ని నాణ్యతలు చేసేస్తాడు. పంట శైలులు వెలకలు పడితే ఆ పంటను ఎలా పాడు చేసి మరి రైతుని బాధ పెడుతుందో మన జీవితాన్ని కూడా అలాగే బాధపడిపోతాం. దేవుడి స్తోత్రం. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనము ఒకవేళ మీలో, మీ కుటుంబాల్లో అలాంటి లక్షణాలు కనుక ఉంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దైవజనుడి ద్వారా, పౌలు గారి ద్వారాను మీ ఇంట్లో దైవాత్మ కాదు కామ విలాసాలు ఉంటాయి అన్నాడు. దేవుడి స్తోత్రం. ఏ విలాసాలు? ఈనాడు ఎంతమంది ఈ కుటుంబాల్లో ప్రభు నమ్ముకున్న కుటుంబాల్లో కనపడతలేదు. జాగ్రత్త వేసండి. వారు ఏం చేస్తారంటే పిల్లలు ఎట్టుకున్నారండి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు చూస్తున్నావు కదా కొరందేలాగా. దేవుడి స్తోత్రం. మరి వంకెవరిది? వంకెవరిది? జాగ్రత్త మీకు గమనించండి. అలాంటి బతుకులు ఎప్పటికీ కూడా దైవాసదానికి పాత్రులు కాలేరు. దేవుడి స్తోత్రం.
జాగ్రత్త. దేవుని పిల్లలమైన మనము ఏమని దేవునికి చోడిచ్చిన వారి యొక్క కుటుంబంలో ఏంటండి దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని వెలుగు ఉంటుంది, దేవుని ముఖక్రాంతి ఉంటుంది. వారు ఎప్పుడు కూడా దీవించబడిన వారు వింటారు, వారి యొక్క క్రమములో నడుస్తారు, ఒక క్రమబద్ధంగా సన్నిధి చేసుకుంటారు, ఒక క్రమంగా దైవ సన్నిధికి వస్తారు, క్రమంగా కూర్చుంటారు, క్రమంగా నేర్చుకుంటారు. దేవుడి స్తోత్రం. అందుకే యేసు ప్రభువు ఏమన్నారు, నా వద్దకు వచ్చి చెప్పండి, నా వద్దకు వచ్చి నేర్చుకోండి. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చేకి కారణం ఏంటి? ఆయన చెప్పినవన్నీ మనము చెప్పాలి, ఆయన చెప్పినవన్నీ మనము నేర్చుకోవాలి. దేవుడికి మహిమ కలుగాక. కాబట్టి దేవుని పిల్లలమైన మనము బైబిల్ గ్రంథములో అపవాది చోడించిన వారి జీవితములో నానా తెనులైపోయి చివరికి పతనమై పాతాళానికి వెళ్ళారు. దేవుడి స్తోత్రం. కాబట్టి గతి మనకు అట్టకుండా చెప్పండి, ఈ గతి మనకు రాకుండా ఎవరికి చోటు ఇవ్వద్దన్నాడు? అపవాది చోటుకండి. మొత్తం జీవితాన్ని దొంగిలించేస్తాడు, ఆత్మీయ జీవితాన్ని పట్టిపోతాడు. ఏమండి, ఇంట్లో నెమ్మది ఉండనివాడు, ఇంట్లో క్రమంగా ప్రాణం జరగనివాడు, ఇంట్లో సన్నిధి చేసుకునేవాడు, ఇంట్లో నెమ్మది ఉన్నవాడు ఆడుంటే అంత గందరగోళం కింద ఉంటుంది. అంత గమబట్టి అపవాదికి చోటివ్వకండి. ఒక మనిషి క్రమంలో నడుతులేదంటే దైవశక్తులు అర్థం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము చదువుకుందాము. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీ దోషములు వాటి క్రమాలు తప్పించేస్తున్నవి, మీకు మేలు కలుగకుండుటకు, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము, మీ పాపములే కారణము. దేవుడికి మేము కలుగాక. ఏమండి, దోషం అంటే ప్రేమి, దోషం అంటే ఎవరు నేర్పుతారు? ఎన్ని అపవాది ఏంటి? ద్రోహం చేస్తాము, కీడు చేస్తాము, అబద్ధపడతాము, చెడ్డ మాటలు చెప్తాము. ఇవన్నీ ఎవరు నేర్పిస్తారు అనుకున్నారు? అపవాది నేర్పిస్తాడు. క్రమంగా ఉండనివ్వడట దేవుళ్ళు. చెప్పండి, క్రమంగా ఉండనివ్వడట. ఏమండి, మనుషులు అపవాది పెట్టిన ద్రోహములు ఉంటే, ఏంటి చెడ్డ ఆలోచనలు ఉంటే, చెడ్డ సమాచారాలు ఉంటే కనుక మనిషిని క్రమం తప్పించేద్దట. ఏం తప్పిస్తుంది? ఈ రోజున జాగ్రత్త మీద గమనించండి. దేవుని పిల్లలమైన మనము అంటే ఒక రైలు బద్దె మీద వెళ్తుంది అనుకోండి, ఆ బద్దె తప్పుకుంటే మేలు జరుగుద్దా, ప్రమాదం జరుగుద్దా? క్రమముగా నడవకపోతే మనము దేవుడిచ్చే మేలులు కూడా పొందలేకపోతున్నాం అంటున్నాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఈ రోజున దేవుడి పిల్లలమైన మనము ఎందుకు మాట చెప్తుంటే, దేవుడి బిడ్డలు కనుక దేవుడితో సహవాసం కలిగి ఉండాలి, దైవ సన్నిధి సహవాసం కలిగి ఉండాలి, వాక్య సహవాసం కలిగి ఉండాలి. దేవుడి పాదాల దగ్గర నువ్వు అన్నీ నేర్చుకుంటూ ఆత్మీయంగా వెదగాలి. దేవుడి స్తోత్రం. గతంలో నీ బతుకును ఓడించేసింది కదా, గతంలో నీ జీవితంతో ఆడుకున్నది కదా, ఇంకా ఎంతకాలం ఆడుకొని నువ్వు? దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే నువ్వు దేవుని క్రమంలో ఉంటే, దేవునికి హృదయంలో చోడిస్తే, ప్రియమైన దేవుని పిల్లారా, గతంలో నిన్ను ఓడించిందేమో కానీ ఇప్పుడు నువ్వే ఓడించే శక్తిని ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, జాగ్రత్తగా వస్తుంది. అపవాది చోడిచ్చేవారు అండి, చోడిచ్చిన వారి జీవితం చెప్పాం కదా, వాళ్ళ హృదయాలు ఏముంటా అండి? అల్లరితో కూడిన ఆటపాటలు, కామంతో. కామం అండి అంటే అర్థం ఏంటి? జాగ్రత్త వేసండి. కామనుకున్న లక్షణాలు వేరు కనుక దేవుడి పిల్లలమైన మనము వాటిని చేస్తూ ఏం తీర్చుకుంటారట? అమ్మా, అడవిలో గాడిది గాలి వల్ల కామం పీల్చుకుంటుంది వాక్యము. ప్రియమైన దేవులారా, ఎందుకు ఈ మాట దేవుడు చెప్తూ ఉంటే, అలాంటి లక్షణాలు మనిషి జీవితంలో కానీ నీ కుటుంబంలో ఉంటే కనుక నువ్వు దేవుడి బిడ్డవు, దేవుడి నమ్మిన కుటుంబమని నువ్వు అనుకుంటున్నావేమో కానీ అయితే చెప్తున్నాడు ఏంటంటే జాగ్రత్త మీకు గమనిస్తుంది. అది అల్లరితో కూడిన ఆటపాటలు మన జీవితాన్ని కూడా ఏం చేస్తుంది?
తారుమారు చేసి పాడేస్తున్నది. ప్రియమైన దేవుని ప్రియులారా, అపవాది సోడిచిన వారు మంచి సమాచారం చెప్పరటండి, మంచి మాట్లాడే జీవితంలో రావటండి, మంచిని చూసినా కానీ మంచిది మంచిగా ప్రకటించరటండి. సంఖ్యాకాండం నుంచి చూసారు కదా ఇందాక 13వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాము. సంఖ్యాకాండము. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి. ఏ సమాచారము అమ్మ ఇలా అన్న అయ్యా అందరూ ఏ సమాచారము? చెడ్డ సమాచారము. ఆలకించండి, దేవుడు మీమికులుగాక. ఇప్పుడు వాళ్ళని దేవుడికి వాగ్దానం చేశారు. ఏ వాగ్దానం అంటే ఐగుప్తు దేశం నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నాడు? పాలు తెలు ప్రవహించే దేశానికి, కానా దేశం తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ప్రయాణంలో ఉన్నారు. ఈలోగా కొందరికి చెప్పండి, ఈలోగా కొందరికి ఏం సెట్టి అసలు పాలు తెల్లి ప్రవహించే దేశం ఉందంటావా? మాట్లాడు. ఉందంటావా? నిజమేనంటావా? ఉంటే ఎంతకాలం నడాలి? ఉంటే ఎంతకాలం వెళ్ళాలి? అసలు దేవుడు చెప్పింది వాస్తవేనా అని మొత్తం మధ్యరేఖని ఏం మొదలెట్టారు వీళ్ళు? అమ్మా మొదలెట్టారన్నమాట అండి. జాగ్రత్త వేసండి. దేవుడు వేసేటే మనం ఏదో మాట్లాడుకుని ఎవరు ఆలకిస్తారు? దేవుడికి అన్నీ వినపడితే కనుక మోసేతో చెప్పన్నాడు దేవుడు, మోసే వీళ్ళకి ఇస్తానన్న దేశం లేదనుకుంటున్నారు, ఆ దేశం వీళ్ళు వెళ్ళలేదనుకుంటున్నారు, అంతే కాబట్టి ఇంకా టైం ఉంది, కంగారు పడుద్దాను. ఈలోగా 12 గోత్రాల్లోంచి గోత్రాలు ప్రధానకర్త అయిన వారిని ఒకరిని తీసుకుని ఈ 12 మందిని ఆ దేశం వెళ్ళి ఆ దేశం అంతా సంచారం చేసి ఆ దేశ భూమి ఎలా ఉంటుందో, వాతావరణం ఎలా ఉంటుందో, పంటలు ఎలా ఉంటాయో, పరిస్థితులు ఎలా ఉంటాయో అవన్నీ చూసి రమ్మని ఒక 12 మందిని పంపారు. దేవుడి స్తోత్రం. అర్థమైందా? పంపినప్పుడు ఈ వెళ్ళిన వారు ఏం చేశారంటే ఆ దేశము వాతావరణం బాగుంది, పంటలు బాగున్నాయి, సత్తుగల భూమి, అన్ని అంగులు బాగానే ఉన్నాయి, ఏ లోపం కూడా లేదు. అవన్నీ చూసొచ్చారు. మిత్తిగా విషయం ఏంటంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు వీళ్ళకంటే బలంగా కనపడుతున్నారు. ఒరే దేవుడు పంపుతానన్నాడు కానీ అందులోకి కానీ వెళ్ళామా? వీళ్ళ కంటికి ఎలా కనిపి మిడతల్లాగా, మిడత ఎంత ఉంటుంది ఇంత. ఆ దేశం మనుషులు ఎలా ఉందంటే చాలా ఎత్తరగా. అమ్మ ఆలకెత్తున్నారా? మనమైతే 4 అడుగులు 5 అడుగులు, గట్టిగా ఎక్కడో కానీ ఉండవు 6 అడుగులు. అవునా కదా? దేశాల్లో ఉన్న వాళ్ళు చాలా హైట్గా ఉంటారని మనుషులు కొన్ని వాళ్ళ ప్రదేశ వాతావరణం బట్టి, ఆ భూమి సత్తును బట్టి చాలా హైట్గా చూడటానికి ఎంతో గంభీరంగా కనపడతారన్నమాట అండి. ఈ ఇశ్రాయేలు ప్రజలకి అక్కడ కొన్ని ప్రదేశాల వారు ఎలా కనపడేటే వీళ్ళకన్నా బలంగా కనపడ్డారు కనుక అన్నీ చూసొచ్చి ఏం చెప్తున్నారంటే వీరు, ఒరే దేశం బాగుంది, పంట బాగుంది, కానీ అందులోకి వెళ్ళామంటే మళ్ళీ బతి పట్టగట్టే పరిస్థితి ఏమీ లేదు, ఆ దృష్టికి మనం మిడతల్లా కనపడుతున్నాము, అందుకని ఇలా పట్టి చంపి చచ్చిపోయేలాగా ఉన్నాము. కానా దేశం లేదు, ఏ దేశం లేదు. మీకు అర్థమైందా? దేశం మాట దేవుడు ఎరుగును చెప్పాలి మీరు. దేశం మాట దేవుడు ఎరుగుంటారు బాబు, ఆ దేశంలోకి మనం వెళ్ళకూడదు అని. ఏ సమాచారము అమ్మా? చెడ్డ సమాచారం చెప్పారట. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, అంతకన్నా బలమైన వాళ్ళ చేతిలోంచి దేవుడు విడిపించాడు కదా, వీళ్ళని విడిపించి నడిపిస్తున్నాడు కదా, వీరితో దేవుడు ఉన్నాడు కదా. అయితే జాగ్రత్త మీరు గమనించండి. ఇప్పుడు ఎవరిని బట్టి చూడాలి వీళ్ళు? అమ్మా దేవుని బట్టి చూడాలి. మీకు ఒక మాట చెప్తాను కదండి, ఆలకించండి. మీలో కొందరు ఎమానాలు ఎక్కువ ఉన్నారు కదా, ఉన్నారు లేదా? మీలో ఏమన్నా ఎక్కువ ఒకసారి పైకి చేతులు. మంచిది, అర్థం చెప్తాను. మీరు వెళ్తారా? దేవునికి మహిమ కలుగా. విషయం చెప్తాను, ఆలకించండి. ఒక 10 బిల్డింగ్ ఉందనుకోండి, ఆ 10 బిల్డింగ్ కాడ మీరు చూస్తే ఎంత పెద్దది కనపడుద్ది? చాలా పెద్దది కనపడుద్ది. అదే విమానం ఎక్కాక చూస్తే చెప్పాలి, ఇలా తీసి ఇలా అలా పాడేసిలా నీ కంటికి, అవునా కదా?
నిజమే కాదా? అంటే అర్థం ఏంటంటే ఏమండి, జాతి వేసండి, దానికి అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా సరే దేవుళ్ళో పట్టి చూడగలిగితే, చెప్పండి, దేవుళ్ళలోంచి నువ్వు చూడగలిగితే ఏమండి, అది ఎంత పెద్ద సమస్య అయినా ఎంత పెద్ద కీడైనా అవలీలగానే నీ చిన్నదిగానే కనపడుతుంది. దేవుడి స్తోత్రం. దేవుని పక్కన పెట్టి మనంతట మనము చూసుకున్నాం అనుకోండి, ఇంతదైనా పర్వతంలో మనకు కనపడుతుంది. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి జాతి వేసండి. దావీదు గారు గొలిస్తీయుడి వద్దకు వెళ్ళినప్పటికీ ఏమండి, దావీదు గారి కంటికి కుక్కలు కనపడలేట. ఎవరు? అందుకే గొలితనుడు నేను కుక్కనా అన్నాడు. దేవుడి స్తోత్రం. అవునే కదా? అయితే గమనించండి, ఏంటి దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళన్నీ చూసొచ్చినాయి, బాగానే ఉన్నాయి, వీళ్ళు పచ్చని బలమైన దేవుడు ఉన్నాడు, కానీ విషయాలన్నీ మర్చిపోయి వీళ్ళు వెళ్తాం లేదు అంటే, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి చూసొచ్చారు కానీ వీళ్ళు వెళ్ళొద్దన్నారు. వెళ్ళేవాడిని ఏ సమాచారము? చెడ్డ సమాచారము. దేవుడి మిమికలుగాక. ఎవరితోనే సరే మీరు ఏమండి, ఎవరి మీద సరే ఏ సమాచారాలు మోయకూడదు అమ్మా. మంచి సమాచారం చూశారు, మంచిగా చెప్తున్నారు వీళ్ళు, చెప్తున్నది ఏ సమాచారము? చెడ్డ సమాచారం. ఆ చెడ్డ సమాచారం ప్రకటన చేసేది ఎవరు? అపవాది. మీకు అర్థమైందా? దేవుడి మహిమకులుగాక. అంతు కాబట్టి దేవుడి పిల్లలైన మనము వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని లక్షల మందికి కూడా భయం వార్త తెచ్చిపెట్టి అంటున్నారు, మంచి చూసి వచ్చారు కానీ చెడ్డ సమాచారంగా చెప్తున్నారు. దేవుడికి మహిమకులుగాక. అంతు కాబట్టి దేవుడి పిల్లలైన మనం కూడాను ఏమండి, అపవాదికి ఎప్పుడైతే మనము హృదయంలో సోడిచ్చామో, జన కుటుంబంలో సోడిచ్చామో, మన పరిస్థితులన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంటాయి, మన క్రియలన్నీ కూడా బైబిల్కి వ్యతిరేకంగా ఉంటాయి. ఈరోజు జాగ్రత్త. అపవాది మనసులో ఉన్నాడో లేదో ఎలా తెలుస్తుంది? మనం చేసే క్రియలను బట్టి. చెప్పండి, మనం చేసే క్రియలను బట్టి, మన ప్రవర్తనను బట్టి తెలుస్తుంది అన్నమాట అండి. దేవుడి స్తోత్రం. అంతే కాబట్టి ప్రియమైన సంగమా, దేవుడు ఏమడిగాడు? ఈ హృదయాన్ని అడిగాడు. చెప్పండి, ఏమడిగాడు? ఈ హృదయంలో ఉండవలసింది ఎవరు? దేవుడు ఉండాలి. ఈ హృదయంలో ఉండవలసింది మన ఆరాధనలో దేవుడు ఉండాలి, అపవాది ఉండకూడదు. అపవాది ఉందా? జాగ్రత్త. మీకు గమనించండి, చిట్టసరికి బతుకుని తల్ల కిందులు చేసి పడుతుంది, కుటుంబం తల్ల కిందలు చేసి పడుతుంది, ఆత్మ జీవితం తల్ల కింద చేసి పడుతుంది. అందుకే ప్రభు కూడా అన్నాడు, నీ హృదయం నాకు ఇమ్మని. ఈ హృదయం దేవుడికి ఇవ్వకపోతే కనుక జాగ్రత్త. మీకు గమనించండి, ఒక దేవుని నమ్ముకుని కూడా నీ హృదయంలో దేవుని చూడలేకపోతే చూచి 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 చూసి నీ జీవితాన్ని కూడా దేవుడే అప్పచెప్పేస్తాడంటే దానికి. దేవుడి స్తోత్రం. దేవుడే. చదవండి, రోమాపత్రిక మొదటి అధ్యాయములో, రోమాపత్రిక మొదటి అధ్యాయములో 20 చూద్దాము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించును. కింద చదవండి. ఇప్పుడు అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, ఏ చేత? దుర్నీతి చేత. అక్కడ మీరు కింద చదువుకుంటే ఆ మనుషుల్లో కనపడే లక్షణాలు దుర్నీతి, అబద్ధము, మోసము, కీడు శాతము, ఇష్టానుసరమైన జీవితము, మనశ్శాంతి లేని బతుకు, ఇవన్నీ కూడా ఆ కిందకి మనకు కనపడుతుంది. దేవుడి స్తోత్రం. ఈరోజు జాతరండి, దేవుడు చెప్తాడు అంటే హృదయములో దేవునికి చోటు మనం ఇవ్వకపోతే, చెప్పండి, హృదయంలో దేవునికి జాతరండి. కొందరు కొన్నాళ్ళు ఇస్తారు, తర్వాత దేవునికి హృదయంలో చోటు ఇవ్వరు. ప్రియమైన చెప్పినారా, ఒకవేళ ఒక్కొక్క సందర్భములో దేవుని చోటు ఇవ్వకుండా మన ఇట్టా సన్నడిసిన కానీ కొంతకాలం దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడికి ఇంకా చోటు ఇవ్వకుండానే మన బతికితే ఒక రోజుకి నిన్ను ఎవరికి అప్పచెప్తాడంటే, చెప్పండి, ఆ దుష్టాత్మకి, ఆ అపవాదికి అప్పచెప్పేస్తాడంటే. ఎందుకంటే
దేవుడికి మనం చూడలేదు కదా. ఇక దేవుడు స్తోత్రం. ఇక దేవుడికి మనం చూడకపోతే జాతరసండి ఎంతకాలం దేవుడు ఒప్పుపడతాడు. చూసి 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 ప్రియమైన చెప్పారా, ఇక దేవుడు అప్పచెప్పేస్తాడట. ఎంతసేపు నీకు నా సోదరులు ఇతను మీకు ఇంకా అర్థం కావాలంటే మాట చెప్తాను, ఆలకించండి. వెళ్ళరమ్మా. దేవునికి మహిమ కలుగాక. ఏమండి వీళ్ళ నాన్నగారు మంచోళ్ళే, దేవుడు స్తోత్రం. వీళ్ళ అమ్మగారు మంచోడే. ఈదిలోకి వెళ్ళి రోజుగా పెంటెట్టుకొస్తున్నాడు. ఇటు ఇంకా అర్థమైందా అండి. ఎవరితోనూ గొడవ పెట్టుకొస్తున్నాడు రోజు వెళ్ళి, లేకపోతే ఏదో సెట పని చేసి వస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే పోలేని వీళ్ళ అమ్మ నాన్న మొగం చూసి ఏమనకుండాను, అమ్మ మీ అబ్బాయి చేశాడు, లేకపోతే మా అబ్బాయిని కొట్టాడు, లేకపోతే ఇది పట్టుకొచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఎవరితో చెప్తారు? అమ్మ చెడ్డ అపవాది చెడ్డ పనులు మనసు చేయించి ఎవరు చెప్తుంది? మీకు అర్థమైందా? అపవాది మనసు అయితే చెడ్డ పనులు చేయించి ఎవరు చెప్తుంది? మన ఆరాయించి దేవుడికే నీ పిల్లలు అంటున్నావు కదా, దేవుడి బిడ్డలు అంటున్నావు కదా, నీ రక్తంలో కడబడిన బిడ్డలు అంటున్నావు కదా అని మన గురించి వార్త ఎవరెట్టుకెళ్తారట? చెప్పండి. ఉందా లేదా బైబిల్లో? ప్రకటన గ్రంథంలో ఉందా లేదా? దేవుడి మహిమ కలుగాక. ఏమండి అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు జాగ్రత్త మీకు గమనించండి. యారు అలాగెంత చేసావు ఇలా ఎంత చేసావు టప్ రెండు ఆడేస్తారు. వేసాక సరే ఈ కాంచాన్ని ఎలా ఉండమంటారు? ఈ కాంచాన్ని చేస్తావు. ఆవిడ కుట్టినప్పుడు ఏం చేస్తాడు? అమ్మ అలాగే చేస్తాను నానా, మళ్ళీ నా రూపాయికి మళ్ళీ ఎప్పులేక మళ్ళీ ఎట్లు అనుకోండి, మళ్ళీ ఆ పని జాగ్రత్త వేసండి, మళ్ళీ వచ్చి చెప్తారు. అలాగే ముమ్మారు జరుగుతుంది అనుకోండి, అప్పుడు వానికన్నా తల్లిదండ్రులు ఏం చెప్తారంటే ఈ పొట్టు మాదాకా అమ్మ చెప్పాలి, ఈ పట్టు మా దాకా రావద్దమ్మా. ఎన్నిసార్లు చెప్పినా ఊరుకునేది. అవకాశం ఎవరికి ఇచ్చేస్తారు? ఉతికి ఆరేస్తారు. అవును కదా. జాతర వేసిన అవకాశం ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎత్తుకెట్టి ఎంత చెప్పినా వింటలేదు కనుక అంతే. కాబట్టి దేవుడు మనకి చాలా అవకాశాలు ఇస్తాడు. దేవుడు స్తోత్రం. ఆ అవకాశాలు ఇచ్చిన ఆటలాడేవనుకోండి, చూసి ఎవరికి చెప్తాడు? జాగ్రత్త మీకు గమనించండి. అపవాదికి చెప్తే మన బతుకేమైపోతుందో, మన జీవితం ఏమైపోతుందో జాగ్రత్త మీకు గమనించండి. అంతగా చెప్తున్నాడు, హృదయంలో దేవునికి మనం చోటు ఇవ్వాలి. చోటిచ్చిన వారు ఏం చేస్తారో తెలుసండి, నిన్నుకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవులారా, దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే, దేవుడు ఎన్ని తల చెప్పినా లెక్కసైపోతే దేవుడు నీ మీద ఉంచిన ఆత్మను తీసేసుకుంటాడట. చదవండి సమూయేలు గ్రంథము, మరణ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 16వ అధ్యాయము 14 చదువుకుందాము. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపించగా సౌలు దేవునికి మహిమ కలుగాక. ఏమండి ఇప్పుడు జాతరసండి దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు, దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు, ఆ రాజుని ఎవరు అభినయించారు? దేవుడు. తప్పిపోయిన గొర్రె గాడిదని వెతుక్కుంటున్న వ్యక్తిని తీసుకువచ్చి దేవుడు అతన్ని అభిషేకం చేసి తన ప్రజల మీద రాజుగా నిర్మించారు. అయితే చరిత్ర తెలియజేస్తున్నమాట ఏంటి, 40 సంవత్సరాలు చేశాడు ఏంటి పరిపాలన. 2 సంవత్సరాలు మాత్రమే దేవుడికి లోబడలు. మీకు అర్థమవుతుందో? 2 సంవత్సరాలు మాత్రమే దేవుడు లోబడలట. అంటే ఎన్ని సంవత్సరాలు లోబడలేదు? లోబడిన సమయం ఎక్కువగా ఉందా? లోబడిన సమయం ఎక్కువగా ఉందా? లోబడిన సమయం ఎక్కువగా ఉంది. అయితే దేవుడు ఎంతవరకు ఓపిపట్లంటే జాగ్రత్త మీకు గమనించండి, అంతకాలం దేవుడు ఓపిపట్టి చెప్తూ ఉన్నా కానీ చివరికి లెక్క చేశాడా? లెక్క చేయలేదు. జాగ్రత్త వేసండి. ఇప్పుడు లెక్క చేయకపోతే అవకాశం ఇచ్చి ఏం చేసేటి ఆ అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు కనుక ఇక దేవుడు వేసేటే అతని మీద ఉన్న ఆత్మ తీసేసుకున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ తొలిగిపోగా నెక్స్ట్ ఎవరు వచ్చేసారు? అందరూ చెప్పాలి. ఏ ఆత్మ? దురాత్మ. ఆ కాంచాయన చేసిన పనులు ఎలా ఉన్నాయో తెలుసు కదా.
దేవుని ఆత్మ తొలిగిపోయాక దురాత్మ వచ్చి సౌలు పట్టినప్పుడు అతని మనసు, అతని క్రియలు, అతని చూపు, అతని ప్రవర్తన ఎంత మూర్ఘతంగా తయారైందో తెలుసండి. ప్రియమైన దేవులారా, జాగ్రత్త వహించండి. మంచి పనులు చేసేవాడు కాదు, అల్లుని కూడా చంపేత్తని ప్రయత్నం చేశాడు, దావీదు గారిని చంపేత్త ప్రయత్నం చేశాడు. ఏమండి, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడ్డ స్వభావం ఇవన్నీ కూడా ఎలా సౌలు గారిలోకి వచ్చేసాక జాగ్రత్త వహించండి. ఏమండి, ఇక దేవుడు మనం ఏం చేస్తామంటే చాలా కాలం దేవుడు అన్ని అవకాశాన్ని వినియోగించుకోకుండా తలమించిపోయాక, చెప్పండి, స్వతమించిపోయాక ఒక్కొక్కసారి మొరపెడితే కొన్ని సందర్భంలో దేవుడు కూడా సమాధానం ఇవ్వడట. దేవుడు స్తోత్రం. ఎందుకంటే జాగ్రత్త, సౌలు కలిగిన పరిస్థితి కూడా అదే వచ్చింది. ఇప్పుడు ప్రియమైన దేవులారా, దేవుని ఆత్మ ఎప్పుడైతే తొలగిపోయిందో మనశ్శాంతి లేదు, కుదురలేదు, సింహాసనం మీద కూర్చుంటున్నాడు కానీ మనసు ఆందోళన, కంగారి, ధైర్యం లేదు, దేవుని ఆత్మ అతని మీద లేదు, మంచి ఆలోచనలు ఎత్తలేదు. జాగ్రత్త, ఆ కాలసి అతని జీవితంలో భయమే ఆరంభమైంది. దేవుని స్తోత్రం. ఏం ఆరంభమైంది? భయం. సింహాసనం పరిపాలన చేస్తున్న రాజు, దేవుడి చేత అభిషేకం పొందిన సౌలు గారు జాగ్రత్త చివరికి తన జీవితము ఎంత నీచమైన బతికెళ్ళిందో చూడండి. సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 28వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయం 6వ వచనం నుండి, యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయు సెలవీయకుండెను. చాలా చెప్తాను. దేవుడి స్తోత్రం. జాగ్రత్త వేసండి. ఇప్పుడు శత్రులు వచ్చేసి ఈ సౌలుని నానాతల్ని బాధ పెడుతుంటే ఇతను కాళ్ళు చేతులు ఉనిగిపోయి భయాకాంతుడైపోయాడు. ఏమైపోయాడు? ఇప్పుడు దేవుడి దగ్గర విచారణ చేస్తుంటే దేవుడు దర్శనం ఎత్తలేదు, స్వప్నం ద్వారా మాట్లాడతలేదు, సమాధానం ఎత్తలేదు, ఏ విధంగా కూడా దేవుడి దగ్గర నుంచి అతని సహాయము దొరకలేదు. మీ బైబిల్ ఎక్కువగా ఇతని తర్వాత రాజు అయిన దావీదు గారు ప్రతి దానికి ఎవరి దగ్గర విచారణ చేసేవాడు? ఇప్పుడు సౌలు చేస్తాడు ఎప్పుడు? దేవుడిచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకున్నాక, దాటిపోయాక, దేవుడి కోపం వచ్చి దేవుడే తన ముఖాన్ని పక్క తిప్పుకున్నాక అప్పుడు విచారణ చేస్తుంటే ఏ విధంగా సమాధానం కూడా వస్తలేదు. ఎవరండి, జాగ్రత్తకి ఎంత దరిద్రమైన స్థితికి వెళ్ళిపోయాడు చూడండి. చదవండి. అప్పుడు సౌలు నా కొరకు మీరు కర్ణ పిశాచము గల, ఏ పిశాచు అంటే చెప్పాలి, కర్ణ పిశాచు దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయ్యగా వారు చిత్తము ఏందోరులో కర్ణ పిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుష్యులను వెంటబెట్టుకుని పోయి రాత్రివేళ ఆ స్త్రీ వద్దకు వచ్చి, చాలండి, దేవుడి మహిమ కలుగాక. ఇప్పుడు అమ్మ ఏ పిశాచు దగ్గర చేరాడు? అమ్మా, ఒక్కొక్కరు అంటారు ఈ పిశాచులా పట్టుకున్నారు బాబు అంటారంటరా. ఇప్పుడు ఎవరి దగ్గర చేరాడమ్మా? ఎవరి దగ్గర చేరాడు? ఎవరి చేత అభిషేకం పొందినవాడు? దేవుని చేత అభిషేకం పొందిన వ్యక్తి. జాగ్రత్త, రాజుగారు దేశమంతటి మీద రాజుకున్న వారు ఇప్పుడు మారువేషం వేసుకుని, ఏ వేషం? మారువేషం వేసుకుని ఏరే బట్టలు, చెప్పరే మీరు? రాజుగారు బట్టలను తీసి, రాజుగారి వస్త్రాలన్నీ పోని ఏరే వస్త్రాలు తీసి ధరించుకుని రాత్రి వేళ, చెప్పండి, రాత్రి వేళ జాగ్రత్త పాఠాలు అయితే వాళ్ళు ఎవరైనా
ఇలాంటి లక్షణాలు క్రైస్తవులు ఉంటాయండి. దేవుడి స్తోత్రం. నట్టపోతో జాగ్రత్త. దేవుడి స్తోత్రం. నీ ఆశదారుని ఏమి దేవుడి దగ్గర ఏం కుదరవు. ప్రియమైన దేవుని పిల్లారా, చాలామంది జీవితాలు దేవుడి దగ్గర మొరపెట్టుకుని విడుదల పొందవలసిన వారు, దేవుడు సోడిచ్చి ఆనందంగా బతవలసిన వారు, దేవుడు సోడిచ్చి ఏమైనా శ్రేష్టమైన ఆత్మీయ పనులతో ఎదగవలసిన వారు కొంత జీవితాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఈ కర్ణపిశాచ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు? దేవుని ఆత్మ ఉన్నప్పుడా, దేవుడి ఆత్మ తొలగిపోయాక? ప్రియమైన దేవులారా, కొందరిని గమనించండి. దేవుడు నమ్ముకున్నా కానీ రండి ఇంకా మంచి సెట్లు చూసుకుంటూ మాండ్రు, మూర్తలు ఎట్టుకుంటూ మాండ్రు, తాళ్ళు తంతలు కట్టుకుంటుండము మాండ్రు. పైకి ఎవరు పెట్టలేళ్ళు? బైబిల్లో ఉమ్ము వస్తాడంట ఆయన. ఏం వస్తాడు? ఉమ్మేస్తా అన్నాడు. జాతర అంటే అలాంటి బతుకు తెచ్చుకోకండి. దడశోస్త్రం. ఈ రాజుగారు ఇప్పుడు జాతర రాత్రి వేళ రాజవత్తాలు పోనివి, ఘనత పోయింది, విలువ పోయింది. ప్రిమి అంతకుముందు ఎంతో విలువ ఉండేది. దేవుడి స్తోత్రం. దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు అంటే ఎంత విలువ ఉంటుంది? విలువ అంతా పోయింది. భయం ఆవరించింది. ఏమండి, రాత్రి వేళ మారువేసి వేసుకుని కర్ణపిశాచ దగ్గర చేరి ఎవరి సలహాలు కోరుకుంటున్నాడు? అమ్మా, కర్ణపిశాచి. దేవుడి స్తోత్రం. నువ్వు మాట్లాడుతున్నాను కర్ణపిశాచ దగ్గర అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, ముహూర్తాలకి తంత్రాలకి లేకపోతే తాళ్ళకి తంత్రాలకి వెళ్తారు కదా, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. అర్థమవుతుందండి. అయితే అలాంటి లక్షణాలకు వెళ్ళిన వారు ఎవరైనా ఒకవేళ మనశ్శాంతిగా మీ పోతున్నామని ఎవరైనా చీపెట్టగలుగుతారు? మీరు ఒక్కని కూడా చీపెట్టలేదు. దేవుడి స్తోత్రం. మనశ్శాంతి అయినా, విశ్రాంతి అయినా, ఆనందమైన, సంతోషమైన ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుడిచ్చినవి పోగొట్టుకుంటే ఇలాగ ఉంటాయి. దేవుడి స్తోత్రం. హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలి? నీ తంత్రాలు మంత్రాలు చేత దేవుడి దగ్గర సాగు. రాత్రి వేళ ఎవరు చూడకుండా వెళ్తున్నారు? ఎవరు? ఏమండి, రాత్రి వేళ ఎవరు చూడకుండా మనుషులు చూస్తే రాజుగారు మీరు వెళ్తున్నారేంటి ఎక్కడికి అంటారండ్రా? చెప్పాలి అంటారండ్రా? అంత మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నాడు? అందరూ పడుకున్నాక ఇద్దరు మనుషులు తీసుకుని రాజవస్త్రాలు పక్కన పాడేసి ఎవరి దగ్గరమ్మా? అత్తవారింటిగా, అక్క చెల్లెలింటిగా, అన్నమ్మనింటిగా, సంగబిడ్డలింటిగా, దైవజనులింటిగా. మరి అక్కడికి కర్ణపిశాచి ఏం చేసి తన ప్రాణాలు తానే తీసుకుని చేసిందంతే. దేవుడి స్తోత్రం. తన ప్రాణాలు తానే తీసుకుని చేసింది. సంగమా, నువ్వు ఈ రోజున అపవాది సోడిచ్చేవంటి చెప్పానే కదా, పంట చేను ఊడిసే రైతు ముందర ఏం చేస్తాడు? ఎలకలు నటిచ్చేస్తాడు. దేవుడి స్తోత్రం. చెప్పండి, ఏమడిస్తాడు? ఎలకలు నటిచ్చేయడం అనుకోండి, పంట బాగుంటుంది, చేను బాగుంటుంది, చక్కగా ఎదుగుతుంది. ఈ రోజున నీ జీవితం మీద దేవుడికి అధికారం ఇస్తే నీ జీవితం బాగుంటుంది, నీ ఇల్లు బాగుంటుంది, నీ ఆత్మ జీవితం బాగుంటుంది, నీ భక్తి బాగుంటుంది, అన్నీ కూడా బాగుంటాయి. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాతర చిట్ట చివరికి అతను ప్రేమికులారా ఏమండి, ఫిలిష్తీయుల చేతుల్లో ఏమండి చనిపోయాడు. తన కుటుంబమే పతనమైపోయింది. తన కుటుంబం పతనమైపోతే కారణం సౌలే. దేవుడి స్తోత్రం. చెప్ప తన కుటుంబం పతనమైపోతానికి కారణము నడిపిస్తున్న దేవుడిని విడిచిపెట్టాడు, కాపాడుతున్న దేవుడిని విడిచిపెట్టాడు, అభిషేకించిన దేవుడినే విడిచిపెట్టాడు. జాగ్రత్త వహించండి. ఇవాళ నీ జీవితంలో, నీ ఇంట్లో అపవాది చోటు ఉందా, దేవుడి చోటు ఉందో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుడి స్తోత్రం. దేవుడితో చోటు ఉంటే సాగుతో నవ్వమలే. దేవుడి మహిమ కలుగాక. ఉన్నది కాబట్టి ఈరోజు జాతర ఒక క్రమబద్ధముగా ఇంటిలోను జీవితంలోను హృదయంలో చోటిచ్చిన వారి కుటుంబములు ఎలా ఉంటాయో సింపుల్గా 2 మాటలు చెప్పి ముగింపులోకి వెళ్తాను. కొన్ని అపోస్తలుల కార్యములు చదవండి, 10వ అధ్యాయం 44 చూడండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు జాగ్రత్త మీరు ఆలకించండి. కొర్నేలు కుటుంబం చాలా పేరు. కొర్నేలు కుటుంబము మాట్లాడాలి. కొర్నేలు కుటుంబము చాలా పేరు కలిగిన కుటుంబము. ఎందుకంటే అతనిలో మంచి లక్షణాలు ఉన్నాయి. ఏ లక్షణాలు?
ఏంటో మంచి లక్షణం అంటే అతను జాబ్ చేసుకునే వ్యక్తే, తన జాబ్ తను చేసుకునేవాడు. తర్వాత జాగ్రత్త మీకు గమనించండి, ఇంటికి వచ్చాక భార్య పిల్లల్ని కూర్చోబెట్టుకుని రోజు ఏం చేసుకునేవాడు? సన్ని చేసుకునేవాడు. క్రమముగా ఎలాగా? ఒక క్రమంగా సన్ని చేసుకునేవారు. తర్వాత వాళ్ళకి ఏదైనా కలిగి ఉంటే ధర్మం చేసేవారు. ఏం లేకపోతే ఎవరికైనా ఉపకారం అవసరమైతే ఈయన వల్ల అవితే ఉపకారం చేసేవాడు. కానీ దేవుడి పట్ల ఏం కలిగి ఉండేవారు? భయభక్తులు కలిగి ఉండేవారు. ప్రార్థనలో ఉండగా అనండి, మీరు 10వ అధ్యాయం చదువుకోండి. కొన్నేళ్ళ కుటుంబం అంతా ప్రార్థనలో ఉండగా ఏమండి, దేవుడు ఆ కుటుంబ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నాడు? దేవుడి సన్నిధికి. దేవుడి సన్నిధికి వెళ్ళాక దేవుడు ఎవరిని పంపారు? దేవదూతను పంపారు. ఏంటి వీళ్ళు ప్రార్థనలో ఉండగా ఎవరిని చూస్తున్నారు అమ్మా? దేవదూతను చూస్తున్నారు. దేవదూత మంచి వర్తమానం తెచ్చింది. దేవుడి స్తోత్రం. కొర్నేలి, నిన్ను దేవుడు మెచ్చుకున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. నీ ఇంట్లో ఆరాధన, చెప్పండి, నీ ఇంట్లో ఆరాధన, నీ ఇంట్లో ఆత్మీయ జీవితం, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే స్తుతి దేవుడి దగ్గరికి చేరిపోతుంది. దేవుడికి మహిమ కలుగాక. అంటే ఇంట్లో చూడండి, ఆ ఇంట్లో ఉన్న ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుడి సన్నిధికి. అయితే దేవదూత అంటుంది, జాగ్రత్త వేసండి కొర్నేలి, నువ్వు చేస్తున్న క్రియలన్నీ దేవుడు తెలుసు కనుక అని చెప్పేసి, ఇదిగో పలానా చోట దైవజనుడు ఉన్నారు పేతురు గారు, మీ ఇంట్లో మనుషులు పంపించి తీసుకుని మీ ఇంటికి రమ్మని చెప్పు, వర్తమానం పంపండు. తదుపరి ఆయన దేవుని వాక్యం బోధిస్తాడు. దేవుడి స్తోత్రం. ఏం బోధిస్తాడు అంటే అర్థం ఏంటంటే, అంతవరకైనా వాక్యం చెప్పేవారు కూడా వాళ్ళకి అంటే దేని బట్టి బలపడ్డాడు? దేవుడిని బైబిల్ని బట్టి, క్రమాన్ని బట్టి, పాటలను బట్టి, ఆయన సన్నిధిని బట్టి బలపడిపోయాడు. దేవుడి స్తోత్రం. ఆయన వాక్యం లేకపోతే ఎంత ఎదిగాడు చూడండి. ప్రియమైన దేవుడు, జాగ్రత్తగా గమనించండి. ఈనాడు నమ్ముకుని సన్నిధికి దూరం అయిపోతున్న వారు ఎంతమంది లేరు? అలా ఎప్పుడైనా వెళ్ళి అమ్మ 4 వారాలు చందిగొత్తే 3 వారాలు చందిగొత్తే ఒకసారి విశ్వాస ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే అప్పటికే నెల నుంచి వస్తలేదు ప్రార్థనకి. నన్ను చూడగానే మాకు ఖాళీ లేదు అనుకున్నా, మీకు ఖాళీ లేదా? ఎప్పుడైనా వస్తాకే ఉంది. ఎవరికి? వాళ్ళకి అనిలాగా ఇప్పుడు నాకు కూడా అంటే వాళ్ళు రాలేదని ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? నేను అండి, నాకు ఎలాగా ఖాళీ లేదు, మీకైనా నేనేం చెప్పాలి? ఇప్పుడు నా నోటి మీద నేను చేసి రావాలి అంతే. అవునే కదా? అవి బాబు ఇలాంటి భక్తులు పరలోకం వెళ్తే దేవుడి స్తోత్రం. జాగ్రత్త మీకు గమనించండి. ప్రియమైన చెప్పారా, అరికాల నుంచి వచ్చేస్తుంది నాకు అప్పటికే. 2 నెలల నుంచి సన్నిధి రాకుండా నా బాధ కదా, బాధ తీసి వచ్చిన నా బాధ కదా. దేవుడి స్తోత్రం. దేవుని నన్ను లెక్క అడగడా? చెప్పండి, మరి లెక్క చెప్పాలా? నేను ఎవరు చేడాలి? నేను అందుకు గమని జాగ్రత్త వేసండి. ఆ మాట సమాధానం ఏం చెప్ప నాకు? జాగ్రత్త వేసండి. దేవుని పిల్లలమైన మనము కొర్నేలి ఇంటికి ప్రియమైన చెప్పారు. దేవదూత అంటుంది, పేతురు గారు పలానా చోట ఉన్నారు, తీసుకుని తెచ్చుకు వాక్యం అందిస్తాడంటే ఇద్దరు మనుషులు పంపించి ఆ పేతురు గారిని తీసుకొచ్చినప్పుడు ఈ కొర్నేలి ఏం చేశాడు తెలుసా? మనం కూటమి పెట్టుకుంటే బంధువులు ఎలా పిలుచుకుంటాము, కొర్నేలి అందరినీ కూడా పిలుచుకున్నాడు. అతని మాట విని ఆ వచ్చిన వాళ్ళందరూ ఎవరంటే దేవుడు అంటే తెలియని వారు. మీకు అర్థమైందా? దేవుడంటే అంటే దేవుడంటే తెలియని వారు కొర్నేలు కుటుంబంలోకి వచ్చారు. కొర్నేలు రాగానే పేతురు గారు రాగానే జాతేసండి. కొర్నేలు అప్పటికే 4 రోజులైందంట ఎదురు చూస్తారంట ఎవరి కొరకు? అయితే వచ్చి ఏమండి దేవుని వాక్యం బోధిస్తుంటే కొన్నేళ్ళ కుటుంబం శ్రద్ధగా వింటుంది. వచ్చిన వారందరూ కూడా శ్రద్ధగా విన్నారట. ఇంట్లో ఉండగా ఏ ఆత్మ వచ్చింది వాళ్ళ మీదకి? చెప్పాలి మీరు. ఏ ఆత్మ వచ్చింది? దేవుని ఆత్మ అందరి మీదకి వచ్చేసింది. దేవుడి స్తోత్రం. ఏమండి, ఎందుకంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు దేవుని ఎరగకపోయినా కానీ వాళ్ళు శ్రద్ధగా విన్నారు కనుక వచ్చిన వారు ఏ ఆత్మను పొందుకెళ్ళారు? మాట్లాడాలి. ఏ ఆత్మను పొందుకెళ్ళారు? ఇప్పుడు మనం ఏ ఆత్మను పొందుకెళ్ళాలి? ఏమండి,
జాతి మీకు గమనించండి, దేవుడి పిల్లలమైన మనము ఏ కుటుంబం సరే ఒక క్రమబద్ధంతో నడవగలిగితే ఆ ధన్యత నీకు వస్తుంది. దేవుడి స్తోత్రం. ఆ ఆత్మ నీ కుటుంబానికి వస్తుంది. అల్లాడితో కూడిన ఆటపాటలు నీ ఇంట్లో సాగుతున్నాయా, ఒకరోజు నీ కుటుంబం కూడా అప్పచెప్పేస్తాడు. ఎవరికి చెప్పాలి? జాగ్రత్త వేసండి. సౌలు మీద 30 చాలా సంవత్సరాలు ఓపు పెట్టి ఇంకెంత చెప్పినా లోపడతలేదు కనుక దుష్టాత్మకి ఎవరు అప్పచెప్పారట? దేవుడు అప్పచెప్పాడట. ఎంత బాధ ఉంటే అప్పచెప్తాడు చూడండి. దేవుడు స్తోత్రం. ఏంటి, తన స్వరాత్యం ఇచ్చి కొనుక్కున్నాడు కదా మనల్ని. ఏమండి, పరిశుద్ధాత్మతో నిన్ను నన్ను కాసుకొస్తున్నాడు కదా. ఆ ఇలువని ఈ రోజున మనకి అందరికీ అర్థం అవ్వాలి కదా. చదవండి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ చదువుకుందాము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. దేవుడి శాస్త్రం చెప్పండి. ఏమిచ్చుకున్నాడంటేనా తన స్వరాత్యం ఇచ్చి మనల్ని సంపాదించకుండా మనల్ని కాస్తానికి ఏ ఆత్మ ఉంది ఇప్పుడు? అమ్మ చెప్పాలి. పరిశుద్ధాత్మ మనల్ని కాస్తున్నాడు అంటండి. దేవుడు మేము కలుగాక. ఈరోజు జాతరండి పరిశుద్ధాత్మ పావురానికి సోదర్శంగా పోల్చబడి ఉన్నది. ఒకసారి ఒక సభలు పిలిచిన దైవజనులు చెప్పారు. ఎవరు జ్ఞాపకం ఉందా అమ్మా? మీసాలు గుర్రప్ప గారు. దడసోత్తరు జాతరండి సభలు పిలిచినప్పుడు ఆ వేదిక మీదకి రాకుండా ఇంట్లో తాండి మరి తాను చేసి దూరం నుంచి వచ్చారు కనుక భోజనం చేసి ఆ వేదిక మీద వద్దులోకి ముందర వచ్చి మందిరంలో అయినా ప్రాణేసి ఉంటే ఈ మందిరంలో ఈ ప్రదేశం అంతా ఎవరు తిరుగుతున్నారట? మా పావురం తిరుగుతుందంట. ఆయన ఆశ్చర్యపోయాడు. అర్థం ఏంటి? ఇక్కడ ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఆయన లేకపోతే ఇంతమంది కూర్చోగలుగుతామా చెప్పండి? దేవుని మహిమ కలుగాక. పరిశుద్ధాత్మ మన మీద ఉంటే ఎన్ని గంటలైనా కూర్చుంటాం. దురాత్మ మన మీద ఉంటే టీవీ దగ్గర ఎన్ని గంటలైనా కూర్చుంటాం. అర్థమైందా? చెడ్డ కార్యాలు కూడా ఎన్ని గంటలైనా కూర్చుంటాం. ఈరోజు జాతరండి మనం ఎవరికి ఆత్తున్నారంట? పరిశుద్ధాత్ముడికి ఆత్మ. దేవుడి స్తోత్రం. చదివి కదా లోకాసు వార్త 2వ అధ్యాయము. లోకాసు వార్త 2వ అధ్యాయము 36 చదువుకుందాము. మరియు ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తెయునైన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త మీకు గమనించండి. ఆమె ఒక స్త్రీ కనపడుతుంది. ఆమె అన్న అంటే ఒక ప్రవర్తన అంటే అంత ఆత్మీయ జీవితం సంపాదించుకుంది అనమాట దేవుడి దగ్గర. దేవుడి స్తోత్రం. సర్లే, యవ్వనకరంలోకి వచ్చాక వివాహం జరిగాక మనిషికి ఎన్నో ఆశలు ఉంటాయి. అవునే కదా? భర్త పట్ల భార్య పట్ల భర్త ఎన్నో ఆనందాలు కలిగి ఉంటారు. ఎందుకో ఆమె జాతరండి ఆమె కలిగిన భర్త 7 సంవత్సరాలకి కాలం చేశాడు. కాలం చేసినప్పుడు బైబిల్లో ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే ఇచ్చలివిడిగా ప్రవర్తిస్తారు. తిమోతి పట్ల ఉంటుంది. దేవుడు స్తోత్రం. కానీ అవి అలా అనుకోలేదటండి. పోలీ ఇంతవరకేనా అదృష్టమేమో, నన్ను సృజించిన వాడు నా భర్త అయినాడు, నిజమైన ఆనందం సంతోషం దేవుళ్ళతోనే ఉంది అని చెప్పేసి ఇంతవరకైనా సుఖమేమో భర్తతోటి అనుకుని అక్కడితో ఆమె సంపూర్తి పడి, ఏమండి నైనా ఇంత కీడు చేస్తావా, నాకు ఇంత అన్యాయం చేస్తావా, నేను సమాజంలో ఎలా బతకాలి ఏంటని సాకులేమీ చెప్పలేదు. ఎక్కడ ఉంది ఇప్పుడు? దేవాలయము విడవక. దేవుడి శాస్త్రం చెప్పండి. దేవాలయము విడవక రేయి పగులు చెప్పాలి.
రేయి పొగులు దేవుని సేవ చేసుకుంటూ ప్రియమైన దేవుని పిల్లారా ఉపవాసములుంటూ అందరి కొరకు ప్రార్థన చేస్తూ తదుపరి మనం చూస్తే జాతకండి ఏమండి కాలం గడిపిందంట. ఆమె భర్త లిస్ట్ ఎంత అమ్మా? మన భర్త శాతం 2 సంవత్సరాలు చేయలేము, మనకు అవకాశాలు ఇప్పుడు లేవు. చెప్పాలి మీరు 84 సంవత్సరాలు ఉండగలుగుతామా? మీరు ఉవ్వ అంటలేదు అంటలేదు. 84 సంవత్సరాలు ఎక్కడ 100కి 1 అదే. ఇప్పుడు గతంలో ఆహారం తిన్నవాళ్ళు గతంలో పెద్దోళ్ళు దొరుకుతారు. ఇప్పుడు కాలం మాట్లాడేంటి? ఇప్పుడు కాలానికి అవకాశాలు ఏమీ లేవు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు కాలానికి అవకాశాలు లేవు. అయితే మీకు గమనించండి, ఆమె గత సంవత్సరాలు ఉన్న భక్తి లెక్క ఎన్ని సంవత్సరాలు గడిపింది దేవుడితోటి? దేవాలయంతో ఎన్ని సంవత్సరాలు ఉంది? 84 సంవత్సరాలు. పరలోకులు ఆవిడ ధన్యురాలు, మన ధన్యులమా? ఆ అన్న ప్రవర్తన రేపు పొద్దున్న పరలోకి మనం ఎంతమంది వెళ్తామో తెలీదా? దేవుడి చిత్తం అనుకోండి. పరలోకి వెళ్ళిన వారు చీపెడతాడంట, ఈ నా కుమార్తె అనండే, ఈ నా కుమార్తె. సుఖ సంతోషాలు కోల్పోయినా, భర్త ద్వారా ఆనందం కోల్పోయినా, తాను సురించిన వాడే తన భర్త అనుకుని నిజమైన ఆనందం దేవుళ్ళని ఉంది, దేవలేని ఉందని చెప్పేసి 84 సంవత్సరాలు రేయి పగులును ఆరాయించిన బిడ్డని కోట్లాన ప్రజల ముందు పరలోకంలో గణపడుతుంటే ఆమె ఘనత ఇంతంత కాదు. దేవుడికి మహిమ కలుగాక. జాతకం వేసండి. అందుకు కాబట్టి 84 సంవత్సరాల అవకాశాలు మనకు ఇప్పుడేమి ఉన్న అవకాశానైనా మాట్లాడతలేదటండి. 84 సంవత్సరాలు ఇప్పుడు బత్ చేయగలుగుతాం మనము? 2 సంవత్సరాలు ఉంటామా? దేవుడికి మహిమ కలుగాక. ఉండము. అయితే గమనించండి, ఉన్న సమయాన్ని ఏం చేయాలి? ఉన్న సమయాన్ని ఏం చేయాలి? వినియోగించుకోవాలి. ఇంటికి మాట చెప్తుంటే అపవాదికి సోడిచ్చేయమంటే కనుక ఖచ్చితంగా చెప్తాడు, జీవితం ఆత్మీయ జీవితం దొంగిలించేస్తాడు, ఆశీర్వాదం దొంగిలించేస్తాడు, దేవుడు దూరం చేస్తాడు. ఒక మాట చెప్పితే సౌలు గతి మనకు కూడా పడుతుందేమో. దేవుడు స్తోత్రం. చిట్ట చివరికి సౌలు ఏం చేసి తెలుసా? రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రాజు దేవుని ఆత్మ ఎప్పుడైతే తొలిగిపోయిందో తన దగ్గర ఉన్న వీటిని భూములు అలా దిగేసి తన ఈటి మీద పడి తనకు తానే ఈటి మీద పడి తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. ఏంటి ఆ ప్రాణం పోదలెత్తిన సమయంలో ఉన్న ఒక అతనికి ఎగేసి ఎవరు నేను ఎక్క బతుకునేటప్పుడు బాధ భరించలేకపోతున్నాను, నన్ను చంపారని చెప్పేసి బతుమాతున్నాడు. అంటే గమనించండి, దేవుడి పిల్లలైన మనము ఆ దురాత్మ ఏం చేసింది? తన ప్రాణాన్ని చెప్పాలి మీరు, తన ప్రాణాన్ని తాను తీసుకుని చేసింది. దేవుడి స్తోత్రం. ఇశ్రాయేలు యోధ ఎవరు తీశారు? ఎవరు చంపారు చెప్పండి? తన ప్రాణాన్ని. జాగ్రత్త, నువ్వు కట్టం వచ్చినా నట్టం వచ్చినా నీ దేవుడు గొప్పవాడు కనుక కొందరు నట్టాల్లో కష్టాల్లో బాధల్లో ఏమండి తనకు తాను ప్రాణాలు తీసుకుంటారు. ఆ అవకాశం దేవుడు నీకు ఇవ్వలేదు. దేవుడి స్తోత్రం. అలా కలిగి ఒకవేళ ఎవరైనా ఏమండి తన ప్రాణాలు తానే తీసుకుంటే కనుక ఏ విధంగా అది దైవ సంబంధమైన సాగు మాత్రము కాదండి. జాతి రోజు గమనిస్తుంటే కొందరు పద్ధతులను బట్టు జయించలేము, ఏం చేసినా మన బతుకు ఏ ఆధారం లేదని చెప్పేసి కొందరు ప్రాణాలు తనకు తాను తీసుకుంటారు. అది దేవుని అపార్థం చేసుకున్న వాళ్ళు తీసుకుంటారట. అలాగే దేవుడి స్తోత్రం. ఏమండి సంవత్సరానికి కూడా శత్రుల చేత్తోనే చనిపోయాడు. ఇశ్రాయేలు యోధ కూడా బయట ఈశ్వరుడు చెప్పాడు కదా ఎవరు దూరేయారని. అమ్మా ఇశ్రాయేలు యోధులు ఎవరు దూరారని, ఎవరు ప్రవేశించారని జాతండి. అందుకు చెప్పండి, ఈ రోజున ఎవరు చోటు ఇవ్వాలి మన జీవితంలో? దేవుని గురుదేవులు ఎవరు చోటు ఇవ్వాలి? దేవుని చోటిస్తే కడ వరకు నడిపించే భూలోకం నుంచి పరలోకం వరకు తీసుకెళ్ళేవాడు ఆయన్ని. దేవుడికి సంబంధించిన విషయాల్లో చెప్తాడు కదా, అలాతో కూడిన ఆటపాటలు నీ ఇంట్లో కనపడు, నీ జీవితంలో కనపడు, నీ ఫోన్లో కూడా కనపడు. దేవుడు స్తోత్రం. నీ ఆలోచనలో కూడా కనపడు. కనపడుతున్నాయంటే ఇంకా అట్లా తలపులు వస్తున్నాయంటే అట్లా ఆలోచనని ఇంకా నేను మెదులుతున్నావంటే అట్లా ఆలోచనలో ఒక సౌలుకి మళ్ళీ జాతండి యాసాలు అంటే సౌలు 6 వేసం వేసుకుని వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. యాసాలు దేవుడి దగ్గర ఏమీ కుదరబండి. ఈరోజు జాతకం మంచండి. దేవుడి పిల్లలు పోయిన మనం దేవుడికి సంబంధించిన బిడ్డల జీవితంలో అయినా కుటుంబంలో అయినా హృదయములైనా కొన్నేళ్ళు కుటుంబంలో ఉంటారు. దేవుడి స్తోత్రం. ఎలా ఉంటారు?
కొన్ని ఏమండి అన్న ప్రవర్తన దేవుని మందిరానికి ఎంత విలువ ఇచ్చిందో, సేవకి ఎంత విలువ ఇచ్చిందో, దేవుడి చిత్తానికి ఎంత విలువ ఇచ్చిందో అంత విలువ నువ్వు దేవుడికి ఇచ్చి నీ జీవితానికి విలువ గంట తెచ్చుకుంటావు. దేవుడు మెమ్మికొలు గాక. ఈరోజు దేవుడి పిల్లలపై మనం చెప్తున్నాడు పౌలు గారు, ఎవరి చోటు ఇవ్వద్దు చెప్పాను కదా. పంట చేలో జాగ్రత్త వేసండి. ఎలక ఉందనుకోండి, ఎలకలు ఉన్నాయనుకోండి, గొట్టుని ఏం చేస్తుంది పంటని? అమ్మా పాడు. రైతు బాధపడ్డా మరి దాని సొమ్ము అయిపోయింది. చెప్పండి, దాని సొమ్ము అయిపోయింది. అవునే కదా ఏంటి? కష్టపడేది ఎవరు? రైతు. పాడు చేసేది ఎవరు? అమ్మా వెలక. అంత కాబట్టి రైతు ఏం చేస్తాడంటే ముందర పంటను కాపాడుకుంటాకి, చెప్పండి, పంటను కాపాడుకుంటాకి దాన్ని ఏం చేస్తా ఉండతాడా? అమ్మా జాగ్రత్త వేసండి. దాని ఇష్టానుసారంగా రైతుని ఎంతైనా బాధ పెడుద్ది. అవును కదా. దానికి ఒక రోజు వస్తుంది. చెప్పరే మీరు? అంతవరకు అనకూడదా? అంత ఎత్తున్న మనసుని దడదలు అనిచేసాను. ఎంతమందిని నేను ఏడిపించాను. ఎవరికి దొరకకుండా నేను తిరిగేస్తాను. ఒక రోజంటే వస్తుంది. శుభ్రంగా ఎక్కడ పెడతా తలకాయ తెలుసా? బుట్టలో పెడతా తలకాయ. ఏమండి ఎలకల బోల్ని పెట్టాక దాన్ని అప్పుడు వెళ్తుంది ఆ చరిత్ర ఏంటో. దేవుడు చూస్తారు. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఏమీ ఉండు. అంతే కాబట్టి చెప్తున్నాడు పౌలు గారు, ఎవరికి చోటు ఇవ్వద్దు. ఈరోజు దేవుడి పిల్లలమైన మనము చెప్తాడు కదా, ఒక వెలక సేను కొట్టుకుంటే సేను ఎలా పడేద్దు. అపవాది మన జీవితంలో ఉన్న, మన కుటుంబంలో ఉన్న మన బతుకులు కూడా అలా పడేద్దు. ఒక మాట చెప్పి ఉంచుతుంది. జాగ్రత్త, టైం ఎక్కువైంది అలా ఏమనుకోకండి. సారీ పాస్టర్ గారు గతంలో కూడా చెప్పాను మీకు, ఎందుకంటే వాక్యానికి అవసరంగా చెప్తున్నాను. ఏమండి పాస్టర్ గారు, ఏమండి ఇంటర్లకి ఇక్కడ మెసేజ్ అండి, ఎలకలు వచ్చేసి కిచెన్ రూమ్లో తెలండి నానా తెలియజేస్తున్నాయి, కూరగాయలు తినేస్తున్నాయి, అవి పాడు చేస్తానంటే శానాలు ఏం చేయాలంటే నేను పట్టించుకోలేదు. ఎందుకంటే పోలు అవి తింటే అది తింటే ఎంత తింటుందో పోలు దేవుడు చిన్నగాడికి ఉన్నాయి కదా అనుకున్నాను. దేవుడు స్తోత్రం. అర్థమవుతుందా? అలాగా కొన్ని ఆలోచిస్తే జాతేసండి, అది రోజు రోజుకి ఏమైపోతుంది? పిచ్చిరైపోతుంది. అయితే గమనించండి, సరిలా పలంగా ఒక రోజుని తీసుకొచ్చి తెల్లగొట్టి కిచెన్లో చేపడుతుంది. మీరు ఇంటర్కి మెసేజ్ ఇచ్చమంటే ఏం తెలియదు, ఎలకలు వచ్చేసి ఇంక ఎలా పొడి చేస్తుంది చూడండి, ఎన్ని డబ్బాలు పడగొట్టేది చూడండి. సరే ఆ పలంగాను అలాగ చూసాను, ఊరుకున్నాను. ఏంటి కిచెన్ రూమ్లో ఉన్నది ఎక్కడికి వచ్చింది? మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చేసింది. చెప్పండి, ఎక్కడికి వచ్చింది? బెడ్రూమ్లోకి వచ్చింది. అర్థమైందా? బెడ్రూమ్లోకి వచ్చాక జాతి మీకు గమనించండి. తర్వాత ఏంటి అంతమంది బెడ్రూమ్లో ఉన్నాం కదా, ఏం చేస్తుందంటే దుప్పట్లు కొట్టేస్తుంది, తలగలు కొట్టేస్తుంది. అర్థమైందా? పాట తీసుకొచ్చిన మొక్క మీద ఆడుతుంది. చెప్తాను వింటావేంటి అని. పోలే అక్కడితో ఊరుకుందా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఏసీలోకి వెళ్ళిపోయింది. చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే ఏసీ గాలి కావాలని కాదు, ఏసీ వైర్ ఉంటుంది పక్క నుంచి ఇంతలా బెజ్జు ఉంటుంది. ఆ బెజ్జులో నుంచి ఏసీలోకి వెళ్ళిపోయి దుకాణం ఎక్కడెట్టింది? అమ్మా దుకాణం ఎక్కడెట్టింది? ఏసీలో. అంటే నేను ఏసీ వేసుకున్నప్పుడు గాలి పీల్చుకుంటా కాదు, వైర్లు కొట్టేసింది. ఏం కొట్టేసింది? దానికి వైర్లు కొట్టడం పని ఏంటి చెప్పండి? ఉండటం వల్లే కదండి. మాట్లాడతలేదు. అయ్యాల పాస్టర్ గారి మాట ముద్దుగాయని అప్పుడు దాన్ని తెలిసేస్తే ఈ గొడవ అంతా ఉండదు కదా. అయితే ఆ ఏసీ బాగు చేసిన తీసుకొస్తే ఇప్పితే అందులో వైర్లు ఏం చేసింది? 4,000 అవని. ఎన్ని చెప్పండి? అప్పుడు అనిపించింది ఇంక దీన్ని చెప్పండి, దీన్ని ఉండకూడదు. దీన్ని వండితే మనం ఏంటి కిచెన్లో ఉన్నది ఎక్కడికి వచ్చింది? బయట ఉన్నది ఎక్కడికి వచ్చింది? కిచెన్లో ఉన్నది ఎక్కడికి వచ్చింది? మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? దానికి అవకాశం ఇస్తే ఎక్కడికైనా వచ్చేద్ది. అంతకే చెప్తున్నాడు జాతి. ఇంతకీ మాట చెప్తుంటే జాతి మీకు గమనించండి. తర్వాత ఇప్పుడు దాన్ని బోని పెడితే పడదని సంగతి తెలిసి ఆలోచన చేస్తే రత్నం దగ్గర వచ్చారు ఐడియా. మీకేం పర్వాలేదండి, కొత్త ముందు వచ్చింది అండి. టమాటా కోసి దాని మీద ఈ సూపు రాసి పెట్టేస్తే తినేసి బయటికి వెళ్ళిపోయి చచ్చిపోద్దండి. అప్పుడు ఆయన చేత తెప్పించి ఆ పని చేశాక శుభ్రంగా తిని బయటికి వెళ్ళి, నేను ఇంటికి మాట చెప్తానంటే ముందర చెప్పింది ఎవరు? అమ్మా ఏదైనా దేవుడు ముందర చెప్తున్నాడా? మనకి అంత అయిపోయి చెప్తున్నాడా?
అంతా ముందరే చెప్తాడు. అది చెప్పండి, అంతా ముందర చెప్తాడు. చెప్పి పడిన మాట మనం దేవుడి మాట చాలా శ్రద్ధగా వాళ్ళ జీవితాన్ని ఎంతపాటు చేసుకోవాలి, భవిష్యత్తుని ఎంతపాటు చేసుకోవాలి, హృదయాన్ని ఎంతపాటు చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగాక. జందారు విన్నవే మాట వినవద్దు, వే మాట వినవద్దు, దేవా వాక్యే నిజము, దేవా వాక్యే నిజము, దిక్కులు చూడాకు, రమ్ము మైత్రితో పారా, మాటల్ వాసింతో, దేవుడికి మహిమ కలుగాక. చెప్పండి, మనం దేవునికి ఆహ్వానించుకోవాలి. మన హృదయంలో ఎవరు ఉండాలి, మన ఇంట్లో ఎవరు ఉండాలి, క్రమంగా ఏం చేసుకోవాలి, కొన్నేళ్ళ కుటుంబాలే మనము ఉండాలి. అన్న ప్రవర్తని దేవాలయం చేరి 84 సంవత్సరాలు నెమ్మరువైన భక్తి చేసుకున్నది. అలాగే భక్తి భావమే మనం నిత్యరాజ్యానికి తీసుకెళ్తుంది. దురాశ అనేది అపవాది క్రియలన్నీ కూడా ఏమండి మన జీవితాన్ని, ఆత్మ జీవితాన్ని దేవుళ్ళు వెదకకుండా, దైవశక్తాన్ని నిలబడకుండా, దేవుడి ఆశలు పొందకుండా అనేక రకాల దూరము చేస్తుంది. దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని నా స్వరత్వం ఇచ్చి కొన్నాను అండి, సంపాదించుకున్నాను, పరిశుద్ధ ఆత్మతో ఏం చేస్తున్నాను, కాపాడుతున్నాను. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.